నల్గొండ జిల్లా మునుగోడులో బీజేపీ పార్టీ అభ్యర్థి చెలమల కృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో అత్యంత అవినీతి పాలన నడుస్తోందని అన్నారు. దేశంలోనే వెనుకబడిన నియోజకవర్గం మునుగోడు అని గుర్తు చేశారు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న మునుగోడులో రోడ్డు సౌకర్యాలు, మంచినీటి సౌకర్యాలు లేవని అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని నమ్మే ప్రసక్తే లేదని అన్నారు. కోమటిరెడ్డి ఎలక్షన్స్ కు 6 నెలల ముందు మాత్రమే కనిపిస్తారని అన్నారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేసిన రాజగోపాల్ రెడ్డి మునుగోడుకు ఎలాంటి అభివృద్ధి చేయలేదని తెలిపారు. ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వం నిధులతో మునుగోడును అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. నవంబర్ 30వ తారీఖు జరిగేటువంటి సార్వత్రిక ఎలక్షన్లో భాగంగా ప్రచారంలో భాగంగా కల్వలపల్లి పులిపల్పులో రావడం జరిగింది. ఇక్కడ కూడా ప్రజలు మంచి స్పందన ఉంది. పెద్దలు అన్న మనోహరెడ్డి అన్న గారు, అదేవిధంగా హర్షిత్ గారు, గ్రామ పెద్దలు అందరూ కూడా వాళ్ళ సహాయ సహకారంతో ఖచ్చితంగా ఈ రాబోయే రోజులలో మునుగోడు గడ్డ మీద కాషాయ జెండా ఎగరేస్తున్న నమ్మకం ఉంది. ప్రజల్లో కూడా కసి పెరిగింది. ఎందుకంటే నాకు ఒకటి సొంత బిడ్డను ఇక్కడ మునుగోడు గడ్డ మీద పుట్టిన బిడ్డనను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తన సొంత బిడ్డలుగా ఆదరిస్తున్నారు. ఎవరైతే ఉన్నారో ఈ ఆర్జీ పాల్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో పక్క పరాయోడు, అల్లంతో సమానం. ఆ కల్లుడు ఎప్పుడు కానీ 2 రోజుల మనిషే ఉంటాడు. కొడుకు ఎప్పుడు కానీ ఎల్లకాల కష్టంలో సుఖంలో అందుబాటులో ఉన్నటువంటి పల్లెటూరుల భాషలో వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మంచి ఆదరిస్తున్నారు. నేను గెలిచిన తర్వాత నా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడం నా ధ్యేయము. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా ఈ ప్రాంతం రుణం తీర్చుకోవాలంటే ఒక్కసారి ఎమ్మెల్యేగా జాయిన్ అయ్యి ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలిచి ఈ ప్రాంతాన్ని 5 సంవత్సరాలు అభివృద్ధి చేసుకుంటానని చెప్తున్నా. దయచేసి ఆ ప్రాంతం ప్రజలకు చెప్తున్నా, సొంత బిడ్డకు గెలిపించుకోండి. మీకు 24 గంటలు మీకు అందుబాటులో ఉంటా. నేను మీకు సేవ చేసుకునే భాగ్యం కల్పించమంటున్నా.